హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే చూసేయండి, నేనైతే బయటకు వెళ్ళినప్పుడు నేను ఈ రోటి పచ్చళ్ళు చేసుకునేది ఈ రోలు ఇంకా కర్ర అయితే తీసుకొచ్చానండి. చూడండి, ఈ విధంగా అయితే ఇంటికి తీసుకొచ్చి దీనికైతే పసుపు ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. ఆ కర్ర కూడా సేమ్ ఈ విధంగానే నీట్గా బొట్లు పెట్టుకున్నానండి. ఇదైతే చాలా రోజులు బట్టి నేను కొనాలనుకుంటున్నాను. ఇప్పటికైతే కొనమైతే అయింది. ఇది కొన్ని వారం రోజులు అయిందండి. కానీ నేనైతే అలాగా ఇంట్లో పనుల వల్ల మర్చిపోయి దీన్ని అయితే యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడైతే దీనిలో బియ్యం అయితే దంచుతారా అని నేను ఒక వీడియోలో చూశాను. అందుకని చెప్పి కొంచెం బియ్యం నానబెట్టి ఈ విధంగా అయితే దంచుకున్నానండి. నాకైతే ఫస్ట్ టైం సరిగ్గా దంచడం అయితే రాలేదు. ఏదో ఒకలాగా కింద మీద పడి దాన్ని అయితే కొంచెం బియ్యం నలిగేంత వరకు దంచుకున్నానండి. చూడండి, బియ్యం లాగే ఉంటుంది. నేను ఇంకా దీనిలో ఏం పచ్చళ్ళు చేస్తానేమో నాకైతే అర్థం కావట్లేదు. మా ఆయన అయితే పచ్చళ్ళు చేయకపోతే మాత్రం బాగోదు, ఎంత కష్టపడి మోయించావు అని చెప్పి అని అన్నాడు. అందుకోసమైనా ప్రాక్టీస్ చేయాలండి. మీలో ఎంతమందికి ఎలాంటిదంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇదైతే నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ఎంత కాస్ట్ పడిందో మీరైతే గెస్ట్ చేసి చెప్పండి. మీరు ఎంతమంది చెప్తారో నేను కూడా చూస్తాను. ఓకేనా? చూడండి, మీరు కూడా ఇలా తెచ్చుకోండి నచ్చితే. థ్యాంక్ యూ.